మహారాజు గారికి వదనాలు. ఇప్పుడు మా మహారాజు గారి సైన్యాధిపతి వచ్చేస్తున్నారు. శ్రీ 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 బబులోను రాజ్యానికి రాజైనటువంటి నెబుకద్నెజరు గారికి ప్రణామములు రాజా, ప్రణామములు. అవును అవును అవును. ఈ రాజుగారు మౌనంగా ఉన్నారేంటి? రాజుగారికి ఇంకా షుగర్ టాబ్లెట్ పడలేనట్టుందండి. వెంటనే ఆ యొక్క మూలికి వేయవలసిందిగా కూర్చున్నాను. వద్దంటున్నారు గారు. షుగర్ టాబ్లెట్ కాదురా, అయితే టైం అయింది కదా. బీపీ టాబ్లెట్ ఏమో చూడండి ఒకసారి. అయ్యి ఉంటుందండి. మళ్ళీ వద్దేస్తున్నారండి. మహారాజు గారు ఎంత నీరసంగా ఉన్నారేంటి? బహుశా కడుపులో ఏమన్నా గోడగా ఉందేమో. అవును, గొడగొడగా ఉండొచ్చు. ఎందుకంటే రాజుగారు 13వ తేదీ నుండి ఇంతవరకు సకల భోజనాలు పూజిస్తూనే ఉన్నారు. మన రొయ్యల బిర్యానీ, పీతల కూర, అంతేకాకుండా అక్కడక్కడ వేపిన చేపతో రాజుగారు సకల భోజనాలు అన్ని పూజిస్తున్నారు. అవును అవును అవును. రాజుగారు వైద్యులను ప్రవేశపెట్టమంటారా? రాజుగారు నెమ్మదిగా నడుస్తున్నారు. బహుశా నేను చెప్పను, నాకు తెలియదు. రాజుగారికి షుగర్ కాదు, బీపీ కాదు, నడకలో చూస్తే తేడా ఉంది. నా మూలశంకం అంటావా? అవును అవును అవును. నేను బాధపడేది, మౌనం కొనేది, నాకు ఒక కళ, నిద్రలో ఒక కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పే వాళ్ళకి ఎంతో సత్కారం చేస్తామని ప్రకటన చేయండి. రాజుగారు, మీరు మీరు కళకు భయపడుతున్నారా? ఎన్నో ఈ బబులోను రాజ్యంలో జింకలను వేటాడారు, సింహాలను వేటాడారు, అలాగే దొరికిన అడుగు పందులన్నీ కూడా వేటాడారు రాజుగారు. మీరు ఒక కళకు భయపడుతున్నారా? అది కళ కాదు, జరగబోయే నిజంలా అనిపిస్తుంది. ఆ కళ కన్నాను కానీ ఆ కళ ఇప్పటికీ నాకు గుర్తు రావట్లేదు. అయితే ఈ రాజ్యంలో ఉన్న సకల నిపుణులందరినీ తీసుకొచ్చి మీ కళకు భావం ఏంటో మేము తెలియజేస్తాం రాజుగారు. తక్షణమే చేయండి. ఓకే, చెప్పండి మహాప్రభు. అవును. డైలాగులో ఉన్నాను, దోమగొట్టున్నాను అంటున్నా. మరి ఎవడరా రాదు? నేనా మీరురా? మరి ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెనకెళ్ళండి, వెనకెళ్ళిపోండి. ఈ బొమ్మలు దేశానికి మాంత్రికుడినన్నా, జ్యోతిష్యుడినన్నా నేనే నేనే నేనే. చూస్తున్నారా? నా గురించి మీరు ఏమనుకుంటున్నారా? ఓ మాట్లాడరా?
ఒరే శిష్య, మీకు నేర్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? ఓ ఏట్రా నువ్వు నా బుర్ర తీసేస్తావరా? అంటేనే ఎట్లా గిన్నెలు కూడా కడుగుతారు. నీవు నా బుర్ర తీసేస్తున్నారా? ఓ మళ్ళీ పొగరాలేదు. అరే మీరు నా గురించి ఏమనుకుంటున్నారా? ఉదయం చూస్తే రాత్రి కళ్ళకొస్తారు. మీరు నా బుర్ర తీస్తున్నారా? ఈ బబులోని దేశంలో రాజుగోరావుని, సేనాధిపతి, నేను చెప్పింది వేదం, అదే జరుగుతుంది. మీరు ఇంట్లో పిల్లి బయటకు వస్తే ఏంట్రా మీరు ప్రతిదీ అలాగే పోకూడదు, అర్థమైందా? ఓ పుషా! అబ్బా! శ్రీ 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 బబులోని సేనాధిపతి గారు వచ్చేస్తున్నారు. పక్కనండి. సేనాపతికి ప్రణామం. సేనాధిపతి గారికి ప్రణామం, 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 ప్రణామములు, ప్రణామములు, ప్రణామములు. రేయ్, వెనక్కి, వెనక్కి. ఈ యొక్క బబులోని రాజ్యంలో దక్షిణ వైపు చూస్తే మా రాజుగారికి ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఆ కళకి ఆ కళ యొక్క భావాన్ని తెలియజేసే ఏకైక వ్యక్తి నువ్వని తెలుసుకుని నీ ఎదుగు వచ్చిన్నాం. అవును అవును అవును. ఒరే చూసారా నా గురించి ఏమనుకుంటున్నారు? మీరేట్రా మాట మాటి నన్ను అలా పొడి తీసేస్తున్నారు? అది తెలియక మాతో వస్తావా? వస్తాను సేనాధిపతి గారు. రండి, రాజు దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్తాం. పట్టుసానా? వెనకాల రండి. వారికి చేస్తున్నారు. అందరికి నమస్కారం. ఆల్రెడీ మేము కలిసిపట్లో రాత్రి ప్రాబ్లం చేస్తున్నామండి. ఎందుకంటే మా దగ్గర తల్లి తండ్రులు లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి గారడీ విద్యను మేము నేర్పించి ఉన్నాము. అదేవిధంగా చిన్న చంటి పిల్లలు, ఒక చంటి పిల్లలు గాజు, మన చేదుకున్న గాజులను దూరిపోవడం ఎప్పుడు చూసారా? అంటే అలా దూరం అనుకో, జస్ట్ కానీ అలా చేస్తున్నారు. ఎందుకంటే మన పొట్టపోటు కోసమే ఏదైనా, మన పొట్టపోటు కోసం మేమేం చేస్తున్నాం. ఎందుకంటే హుస్సేన్ చూసారా బాబు, చూసారా? ఇది ఒక చిన్న, చూసారా, ఇది ఒక చిన్న బుడ్డడు, చిన్న రింగులోంచి దూరిపోయే అవకాశం మీరు చూస్తారు. అదేవిధంగా చప్పట్లు కొట్టి ఈ యొక్క సర్కస్ బృందాన్ని ఆస్వాదించి మాకు కడుపు నింపుతారని మేము ఏం చేస్తున్నాం. హుస్సేన్, ఈ యొక్క తోట మీద చక్రం నుంచి దూరి ట్రై చేస్తారు. ట్రై చేయి. చూసారా బాబు, చూసారా? హుస్సేన్ ఈ అబ్బాయి మాటలు రావండి అసలు, కానీ చిన్నప్పటి నుంచే ఈ యొక్క సర్కస్ బృందంలోంచి జాయిన్ అయ్యి ఆయన పొట్టకూడి కోసం ఎంతో కొంత కష్టపడి
చేస్తున్నాడు. దయచేసి ఏంటండి మా అంకర్పల్లి అప్పన్న మాస్టర్ గారు 100 చదివిస్తున్నారు. ఈ యొక్క కోర్సుకి వారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు కాశీకరణ కోరుతున్నాం. నెక్స్ట్ మీరు చూడండి విచిత్రం. ఎప్పుడు మీరు అసలు ఫోన్లో యూట్యూబ్లో కూడా చూడరు. మన గులాబీ ఇప్పుడు మన ముందుకు వస్తుంది. అంత క్లాస్ కొట్టండి. అమ్మా గులాబీ, అందరికి నమస్కారం పెట్టమ్మా. కోతి మాకు కోతి ఉంటుందండి. కాదు, కోతికి చిన్న నీరసంగా ఉందని తీసుకురాలేకపోయాము. పోలే మన గులాబీ, అందరికి నమస్కారం పెట్టమ్మా. వీడి చిన్నప్పుడు పుట్టుకతోనే మొత్తం ఈ సర్కస్ బృందం జాయిన్ అయ్యింది. అన్ని విజయాలు చేస్తుంది. మీరు ఎప్పుడు కానీ వీరి చూడని రీతిలో ఒక మొగ్గ వేస్తుంది. ఒక మొగ్గ అదే విధంగా ఇప్పుడు మన జిలేబీ ఊర్లాగున్న జిలేబీ పేరు అమ్మా. ఎప్పుడు ఇప్పుడు అనుకుంటారు 2 కాళ్ళు ఇలాగే పెట్టారు, అలా పెట్టారు అనుకుంటారు. కానీ ఒకసారి చూసి ఈ విచిత్రాన్ని చూసి ఎంతో కొంత సాయం చేసి మా యొక్క చేయమ్మా. అమ్మా ఇప్పుడు ఎన్ని శాంపులు మాది పాలకొండ నరసాపురం అమ్మా. మేము అక్కడి నుంచి వచ్చి కొన్ని 4 రోజుల నుంచి మొదలయ్యి పాలకొండ నరసాపురం రాజమండ్రి ఎన్ని చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా కానీ మీ అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు మాకు ఎంతగానో తోచినంత మాకు సహాయం చేస్తే ఈ యొక్క పిల్లలు కడుపు నింపి మీరు పుణ్యాత్ములు అవుతారు. దయచేసి ఈ యొక్క తాడిని చూసి ఉంటారు. ఒక రోడ్డు పైన 2 మనుషులు నడిచే, ఒక గోడ మీద నడిచడం చూసుంటారు, ఒక మెట్ల మీద నడడం చూసుంటారు. అదేవిధంగా ఒక తాడు మీద 2 పిల్లలు, చంటి పిల్లలు నడవడం ఎప్పుడైనా చూసి ఉంటారా? చూసి క్లాస్ చూడండి అందరూ. అరే క్లాస్ చూడండి అమ్మా. మొన్న బొడ్డుపల్లిలో చిన్న ఇలాగ ప్రోగ్రామ్ అయిందండి. ప్రోగ్రామ్ అయిందంటే అదే జగన్ మీటింగ్ రోజు ప్రోగ్రామ్ అయింది. ఈ సర్కస్ చూసి తాడి మీద అడ్డం చూసి మన కుర్రవాడికి జగన్ చూసి 25,000 ఇచ్చి ఉన్నారు. 25,000 ఇచ్చి ఉన్నారు. మన జగన్ చూసి దేవుడి దయ వల్ల మా యొక్క సర్కస్ బృందం వారికి ఎంతకంత వచ్చి నెక్స్ట్ మన గులాబీ వస్తుంది. అందరూ కలిసి క్లాస్ చూడండి. చాలా విచిత్రమైన చూసుంటారు. అమ్మా గులాబీ పడుకో అమ్మా, పడుకో. చాలా విచిత్రమైన మ్యాజిక్. ఎందుకంటే దీంట్లో మాయం ఉండదు, మర్మం ఉండదు, తాయి అసలు ఉండదు. దయచేసి అమ్మా గులాబీ పడుకోరా. ఇది ఒక దుప్పటి అమ్మా. చూడండి ఏం కనపడదు కానీ అన్ని చెప్పేస్తాండి. అమ్మా గులాబీ చూడమ్మా, మన పాస్టర్ గారి జేబులో ఏముంది? పర్సు ఉంది.
వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఏమున్నాయి? పాస్పోర్ట్లు ఉన్నాయి. రాష్ట్రం కోటి పాస్పోర్ట్ని. వెరీ గుడ్ వెరీ గుడ్. అదేవిధంగా పేరు మర్చిపోడు కింద బోర్పడి కుమార్ బాబా. బోర్పడి కుమార్ బాబా ఏ చీర కట్టుకుంది? వెరీ గుడ్ వెరీ గుడ్. చూసారా, మాయం ఉండదు, మర్మం ఉండదు, తాయి అసలా ఉండదు. అదే విధంగా ఆ చీర ఏ రంగు కట్టుకుంది? వెరీ గుడ్. చూసారా అండి, తాయెత్తు ఉండదు, ఏమి ఉండదు. కానీ చిన్నప్పటి నుంచి మా పుట్టుకతో మా కష్టాలు అన్నీ చేసుకొని ఈ యొక్క పిల్లల్ని పెంచుకుంటూ వస్తున్నానండి. అమ్మా గులాబీ, ఆ గోడ వారిన ఎవరున్నారు? సెక్షన్ అప్పారు గారు ఉన్నారు. ఇప్పుడు చూడండి, చిన్న చూపిస్తున్నారు. ఆ సెక్షన్ అప్పార గారు గోడ వారిన ఏం చేస్తున్నారు? నిజంగా ఇది అబద్ధమైతే నిజమైతే ఒకసారి మీరు చూడండి, తెలుస్తుంది మీకే. అదే విధంగా నిజంగా అండి, దీంట్లో మాయం ఉండదు, మర్మం ఉండదు, తాయి అసలు ఉండదు. మా పుట్టుకతోనే నిజంగా మా మొట్టమొదటి కోసం ఈ యొక్క పిల్లల్ని పెంచుకుంటూ వచ్చి ఉన్నాను. ఎంతో కొంత మీరు ఒక సాయం చేసి వారి కుటుంబాన్ని 100 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారి కుటుంబాన్ని ఎల్లవెల్లకి దేవుడు కాపాడాలని కోరుచున్నాం. దయచేసి అందరికీ శుభం. థ్యాంక్ యూ వెరీ మచ్. బబులోను రాజుగారి సేనాపతి వచ్చేస్తున్నారు. అవును అవును అవును. ఈ యొక్క బబులోను రాజ్యంలో రాజుగారికి ఒక కళ వచ్చి ఉన్నది. ఆ కళ యొక్క భావాన్ని తెలియజేసే ఏకైక వ్యక్తి నువ్వని గుర్తించి ఈ యొక్క ఉత్తర దిక్కున అంతా నేను నా పట్టుశాన తిరిగి చివరికి నీ ఎద్దకు వచ్చున్నాను. మా రాజుగారి యొక్క కళ యొక్క భావం నువ్వే తెలియజేస్తావని కోరుచున్నాను. అవును అవును అవును. రండి, రాజ్యానికి వెళ్దాం, రాజు దగ్గరికి వెళ్దాం. పట్టుసేన తీసుకుని రండి. చిత్తం ప్రభు. నెబుకద్నెజరు గారికి ప్రణామములు. రాజా, మీ యొక్క నీరసానికి, మీకు వచ్చిన కళకి ఆ యొక్క భావాన్ని చెప్పే తూర్పు దిక్కు నుండి శకునగా నుండి ఉత్తర దిక్కు నుండి గాలిడి విద్య వారిని తీసుకుని వచ్చాం మహాప్రభు.